స్ట్రోక్ లేదా పక్షవాతం అంటే మెదడులో ఏదన్నా భాగానికి రక్త సరఫరా ఆగిపోవడం వల్ల వచ్చే సమస్య. ఈ రక్త సరఫరా ఆగిపోవడం అనేది 2 కారణాల వల్ల జరుగుతుంది. ఒకటి గడ్డగట్టడం లేదా రక్తనాళం చిట్లిపోవడం. ఈ రక్తనాళం లోపల గడ్డగట్టడాన్ని వల్ల వచ్చే స్ట్రోక్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటాం. రెండవది వచ్చేసి రక్తనాళం పగిలిపోయి వచ్చే స్ట్రోక్ని హిమరేజిక్ స్ట్రోక్ అంటాం. స్ట్రోక్ లేదా పక్షవాతం లక్షణాలు మూతి వంకర పోవడం, మాట్లాడడానికి కష్టం కావడం, లేదా నిలబడడానికి కష్టం కావడం, లేదా వాతావరణం అంతా మనకు తిరుగుతున్నట్టు అనిపించడం, ఇవి సాధారణంగా స్ట్రోక్ వచ్చిన పేషెంట్స్కి వచ్చే లక్షణాలు. ఎక్కువగా స్ట్రోక్లో ఇస్కిమిక్ స్ట్రోకే ఉంటుంది, దాదాపుగా 80% పైన ఉంటుంది. ఈ ఇస్కిమిక్ స్ట్రోక్ పేషెంట్స్ 4 గంటల లోపల కానీ హాస్పిటల్కి రావడం జరిగితే ఆ గడ్డని కరిగించడానికి ఇంజెక్షన్స్ ఉన్నాయి అండ్ రికవరీ చాలా బాగుంటుంది.